కంటికి కన్నుగా పంటికి పన్ను బదులు పన్ను ఊరబెరకాలి అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. కానీ మీతో నేనంటాను, దుర్మార్గుని ఎదిరించకండి. ఎవరైనా మిమ్మల్ని కుడి చెంపపై కొడితే ఆ వ్యక్తికి ఎడమ చెంప కూడా త్రిప్పండి. ఎవరైనా మీ విషయం వ్యాజ్యం వేసి మీ అంగీని తీసుకోవాలని చూస్తే ఆ వ్యక్తికి మీ పై చొక్కాను కూడా ఇచ్చివేయండి. ఎవరైనా కిలోమీటర్ దూరం వచ్చేలా మిమ్మల్ని బలవంతం చేస్తే ఆ వ్యక్తితో 2 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. మిమ్మల్ని అడిగిన వారికి ఇవ్వండి. అప్పు కోసం మీ దగ్గరకు వచ్చిన వారికి పెడముఖం పెట్టుకోకండి. మీ పొరుగు వారిని ప్రేమతో చూడండి, మీ పగవారిని ద్వేషించండి అని చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. మీతో నేనంటాను, మీ పగవారిని ప్రేమతో చూడండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మీరంటే ద్వేషమున్న వారికి మేలు చేయండి, దూషణతో మీ పట్ల వ్యవహరించే వారి కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి తగిన సంతానంగా ఉండడానికి ఆ విధంగా చేయండి. ఎందుకంటే ఆయన మంచివారికి చెడ్డవారికి కూడా సూర్యోదయం కలిగిస్తాడు, న్యాయవంతులకు అన్యాయస్తులకు కూడా వాన కురిపిస్తాడు. మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏ బహుమానం దొరుకుతుంది? సుంకం వారు కూడా అలాగే చేస్తారు కదా. మీరు మీ సోదరులకే మర్యాదలు చేస్తే మీరు ఇతరుల కంటే శ్రేష్టమైన వారు కారు కదా. ఎక్కువ చేసింది ఏముంది? సుంకం వారు కూడా అలానే చేస్తారు కదా. పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు, అందుచేత మీరు పరిపూర్ణులై ఉండుండి.